నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు ఉదయింపదీతున్న ప్రభు వాక్కు ద్వారా ఈ రాత్రి తన చిత్తానుసారంగా మనను సాధించుగాక. దైవజనుడు ప్రార్థించాడు కనుక మరి వాక్యంలో కొనసాగుదాం. ఎఫెసీలో ఉన్న స్థానిక సంఘమునకు ప్రభు తన దాసు ద్వారా పంపిన ఒక మానవుని. సంఘం అంటే ప్రభుకి ఎంతో ప్రియమైంది. సంఘము ఆయన శరీరం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 ఆసియాలో ఉన్న 7 స్థానిక సంఘములకు ప్రభు ఈ పత్రిక పంపిస్తూ వచ్చినాడు. ప్రభు తన సంఘంగా ఏర్పరచుకున్న తర్వాత ఆయన దృష్టి అంతా కూడా సంఘం మీద ఉంటుంది. అన్ని విషయాల్లో సంఘమును పరీక్షిస్తాడు. దాని గురించి ఒక అంచనాకు వచ్చి ఒక్కొక్క సంఘం గురించి వాటి విషయాన్ని వారి మధ్య పెడుతున్నారు. మిమ్మల్ని నేను గమనిస్తూ వచ్చాను, మిమ్మల్ని ఎరుగుదును, ఈ విషయాలు మీరు బాగున్నారు, ఇదో ఈ విషయాల్లో మీరు మృదువు కలిగినారు, దాన్ని సరి చేసుకుంటే మీకు నేను ఈ బహుమానం ఇవ్వబోతున్నాను అని చెప్తూ వచ్చాను. 7 సంఘాల్లో 5 సంఘాల్లో పొదులు ప్రభు చెప్తూ వచ్చాడు. 2 సంఘాల్లో అయితే అసలు ప్రభుకి ఏం పొదువు కనపడలేదు. ఆ 2 సంఘాలు ఉన్న సంఘము ఫిలదెల్ఫియా సంఘం. 7 సంఘాల్లో ఒక సంఘం యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే మెచ్చుకోవడానికి ప్రభుకు ఆ సంఘంలో ఏది కూడా కనపడలేదు. ప్రారంభం నుండి కూడా వారిలో తప్పులే ప్రభు చెబుతూ వచ్చారు. అది లవోదికీయ సంఘం. ఆ సంఘం యొక్క యుగంలోనే మనం ఉంటున్నాం. చూడండి, ప్రతి సంఘానికి ప్రభు రాసి వచ్చినప్పుడు ఆ సంఘం యొక్క అక్కడి కొద్దీ తను ఎలాంటి వాడో బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఈ స్థానిక సంఘము ఎఫెసీలోనికి ప్రభు ఎలాంటి వాడుగా బయలుపరుచుకుంటూ వచ్చాడంటే చూడండి, మొదటి వచ్చిన 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. ఏంటి దీపస్తంభములు? మొదటి అధ్యాయము చివరి వచనము చివరి లైన్. 7 దీపస్తంభములు, 7 సంఘము. సంఘమును దీపస్తంభంగా ప్రభు పేర్కొన్నాడు. దీపస్తంభము తనలో ఉన్న దీపాన్ని, దాని యొక్క వెలుగును ఎంతో దూరము ప్రకాశింప చేస్తుంది. సంఘము అంధకార సంబంధమైన లోకంలో ఒక దీపస్తంభంగా దైవ వెలుగులను ప్రసరించే ఒక సాధనంగా ప్రభు ఏర్పరిచాడు. యేసు చెప్పాడు, నేను లోకమునకు వెలుగును. అదే యేసు ప్రభు తన శిష్యులతో అన్నాడు, మీరు లోకమునకు వెలుగు అన్నారు. మీ వెలుగు ప్రకాశింపనేది మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని భయపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించలేదు. ఎట్టి జన్మ మధ్య మూర్ఖమైన వక్రమైన జన్మ మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతులే. కాబట్టి సంఘము ఒక జ్యోతిగా, ఒక ల్యాంప్ స్టాండ్ గా పెట్టాడు. సంఘము అంటే ఒక కట్టడం కాదు, నిర్మాణం కాదు. మరి మనం ఏం చెప్తున్నాము, ఇప్పుడు దాదాపు 17 సంవత్సరాల సంఘం కాదు ఇది. ఈ కట్టడం నిర్మించి 17 సంవత్సరాలు అవుతుంది. దీనికి ముందే అనేక సంవత్సరాల క్రితమే ఈ పట్టణం, ఈ గ్రామంలో స్థానిక సంఘాన్ని ప్రభు ఏర్పరిచాడు. సంఘము ప్రభుకి ఎంత ప్రియమైందంటే ఆయన గురించి ఎటువంటి సంఘం అంటే అది 7 దీపస్తంభములు. దానికి ముందు ఏ మాట రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ అంటే గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, బంగారు దీపస్తంభం. ప్రభు తన సంఘం వారికి బంగారంగా ఉంది. బంగారం గురించి
ఒక్క మాట చెప్పండి అంటే ఏం చెప్పగలుగుతామండి? ముఖ్యంగా ఒక మాట చెప్పండి బంగారం గురించి అంటే ఏం చెప్తాం? బంగారము ఎంతో విలువైంది అని చెప్తాం. కొంతమందికి ప్రియమైనది కావచ్చు, కొంతమంది ప్రియమైనది కాకపోవచ్చు, కానీ అందరికీ అది విలువైంది. అనగా దీపస్తంభంతో పోల్చబడిన దేవుని సంఘము ప్రభు దృష్టికి అది బంగారం. మనం అంటాం కదా, మనం ఆ బంగారు కొండ అంటాం. అంటే అంత ఇష్టం అన్నమాట. ప్రభు కూడా సంఘం అంటే ఆయనకి అది బంగారం. సంఘము ఆయన శరీరము, సంఘము ఆయన సంపాద్యము. విధంగా ఎందుకు బంగారము సంఘం అంటే ప్రభు దాని కొరకై ఆయన రక్తం కాల్చాడు. ఏం చేశాడు సంఘంలో? ఆయన ప్రేమించాడు. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిశుద్ధకే దాని కొరకు తను తాను అప్పగించుకుని. చూడండి, ఈ వచనంలో ఏం చేస్తున్నాడు? సంఘమును ఆయన ప్రేమించాడు. ప్రేమించిన ప్రభు సంఘం కొరకు ఏం చేశాడు? వచనం ఎట్లా ఏంటండి? తన్ను తానే అప్పగించాడు. తన స్వరక్తం దాని కొరకై కాచాడు. ఎందుకంటే సంఘం ఎదుర ఆయనకి ఎంతో ఉన్నతమైన సంకల్పం ఉంది. ఎలా ఉండాలంట? సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగా దాన్ని తన కొరకు ఒకనాడు నిలబెట్టాలనుకున్నాడు. అలాంటి లాఫ్టీ పర్పస్ కలిగి ఉన్నాడు. సంఘం విషయమే ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు. ప్రేమించాడు. సంఘం ఎడల గొప్ప ఉద్దేశం కలిగిన వాడు. దాని కొరకై తను తానే అప్పగించుకున్నాడు. కాబట్టి సంఘం ఎట్లా ప్రభు యొక్క కన్సర్న్, భారము, బర్డెన్ ఎట్లా ఉంటుందంటే దాన్ని అసలు మర్చిపోడు ఆయన. ఇంకా మనం చదివినాం, 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు, తిరుగుతున్నాడు, కళ చూస్తున్నాడు. అక్కడ ఎక్కడుంది, ఎట్లా నా బిడ్డలు ఉన్నారు, వారికి నేను ఎట్లా సహాయపడగలను, అందుబాటులో కావాలి. సంఘం ఏం చేస్తాడంటే ఇదే అధ్యాయం చదవండి. 30వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం 2వ భాగంలో చూడండి. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఆయన పోషిస్తున్నాడు సంఘమును. దేవుని ప్రజలకు అవసరమైన వాక్యం అందిస్తున్నాడు. ఆ సందర్భాల్లో వారిని బలపరచడానికి అవసరమైన ఆయన పరలోకపు మన్నా ఇచ్చి పోషిస్తున్నాడు, పోషించి సంరక్షిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. అదేవిధంగా సంఘం మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఒకనాడు ఈ సంఘమును ఆయన తన వధువుగా పరిణామం ఆడబోతున్నాడు. ఎంత గొప్ప ఏర్పాటు చూసారా సంఘం విషయమే? ప్రేమించను, తను తాను అప్పగించను, సంఘం ఎడల గొప్ప ఉద్దేశము కలిగి ఉండెను, సంఘమును పోషించను, సంఘమును సంరక్షించను, సంఘము మధ్య సంచరించను. ఒకనాడు సంఘమును పరిణామం ఆడబోతున్నాడు. చూడండి, సంఘమును పవిత్రపరచుటకు, సంఘమును పోషించుటకు, సంఘమును రక్షించుటకు ప్రభు దేన్ని వాడుకుంటాడు? వాక్యాన్ని సాధనంగా వాడతాడు. వాక్యం ఏం చేస్తుంది? ఈ 3 అంతలు పనిచేస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? ఈ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తారు. కనుక వాక్యం ద్వారా తన సంఘాన్ని ప్రభు పవిత్రపరుస్తూ వస్తాడు. అదే వాక్యం ద్వారా సంఘంలో పోషిస్తూ వస్తాడు. ఎట్లా పోషిస్తాడు? మనుషులు రొట్టె వల్ల మాత్రము జీవించడు కానీ దేవుని నోటి ప్రతి మాట వల్ల జీవమిచ్చే వాక్యము. ఆ విధంగా పోషణ కొరికే ప్రవహిస్తాడు. అదే సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా పాపంలో పడకుండా, సాతానులో చెడకుండా విశ్వాసాన్ని సంరక్షిస్తాడు. పాపం ఏం చేస్తుంది? దైవుడు అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము పాపం చేయకుండా సంరక్షించి భద్రపరిచింది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం యొక్క కార్యములు ఎంతో భిన్నంగా, ఎంతో అమూల్యమైనగా వాక్యంలో నామం చేయబడ్డాయి. కాబట్టి చూసారా, దేవునికి సంఘం అంటే ఎంత ప్రేమ, దాని కొరకై ఎంత క్రయం చెల్లించాడు, దాని విషయమై ఎంత పట్టింపు కలిగిన వాడు ఉంటున్నాడు. ఒకనాడు ఈ సంఘం కొరకై ప్రభు రాబోతున్నాడు, మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఈ సంఘాన్ని తన దగ్గర తీసుకుపోతున్నాడు, తనతో ఉంచుకోబోతున్నాడు. ఆ సంఘటన త్వరలోనే రాబోతుంది.
ప్రవేశిస్తూ త్వరలోనే తన ప్రియమైన, తన దృష్టిలో బంగారమయమైన ఆ సంఘం కొరకే ప్రభు రాబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రశ్న ఏమిటంటే, ఈ జీవం గల దేవుని సంఘంలో, ఈ బంగారు దీపస్తంభంలో నువ్వు చేర్చబడినావా లేదా? నువ్వు చేర్చబడకపోతే ప్రభు ఈ సంఘం కొరకు వచ్చినప్పుడు ఆ సంఘంతో పాటు నువ్వు ఎత్తబడలేవు, దేవుని రాజ్యం చేరలేవు, దేవునితో ఆనందించలేవు, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించలేవు. కాబట్టి ఈ రాత్రి నిశ్చయం చేసుకో, ఇలాంటి దేవుని గొప్ప సంపాద్యంలో నేను కూడా ఒక భాగం కావాలి, నేను కూడా ఈ సంఘంలో ఒక అంగం కావాలి, ఒక సభ్యునిగా చేయాలి. అలా ఆలోచిస్తే సహోదరి, సహోదరుడా, నువ్వెంత ధన్యుడు, ధన్యురాలు. దేని కొరకే నువ్వు చేయాల్సింది ఒకటే, దేని కొరకే ప్రభువు యేసుక్రీస్తు తన స్వరక్తం కాల్చినాడు, ప్రాణం ఇచ్చినాడు. ఆ సంఘం కొరకే నువ్వు చేయాల్సిన బాధ్యత ఒకటే, ప్రభువు యేసును సొంత రక్షకునిగా అంగీకరించు. అవును ప్రభు, నేను పాపిని, నా కొరకే శిలువలో ప్రాణం ఇచ్చినావు, ఈ రక్తంతో ప్రభు సంఘం సంపాదించినావు, దాంట్లో నన్ను కూడా ఒక భాగస్తునిగా చేసుకో ప్రభా, అందుకొరకే నన్ను శుద్ధీకరించు అంటే ప్రభుని క్షమిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. నేడే ఈ గొప్ప సంఘంలో ఒక అంగంగా ప్రభు చేస్తాడు. ఒక గోల్డెన్ సాంగ్ అండి, కొన్ని 100 సార్లు పాడి ఉంటాం. ఆ పాట ఎప్పుడు పాడే కొత్తగా ఉంటుంది. ఎవరు చేయలేదరో వారే ధన్యులు, పరలోకమే క్రీస్తు ప్రభువు. ధన్యుల గుంపులో చేర్చబడినావా? అవును, ప్రభువు యేసు నా పాపం క్షమించినాడు, ప్రభువు యేసు క్రీస్తుని నా సొంత రక్షణగా నేను కూడా అంగీకరించిన అనుభవం నా జీవితంలో ఉందని చెప్పుగా చెప్తే ధన్యుడు, ధన్యురాలు. వారిదే పరలోక రాజ్యం, వారిదే. సహోదరుడా, సహోదరి, కనుక నేడే ఇంతవరకు ఇంత గొప్ప రక్షణ అనుభవం కలిగిడకపోతే నేడే ప్రభువు యేసునందు విశ్వాసం రక్షించబడతావు, దేవుని సంఘంలో చేర్చబడతావు. ఒకనాడు ఈ సంఘం కొరకే ప్రభు వస్తున్నప్పుడు ఆనందంతో సంఘంతో కలిసి మధ్యాకాశంలో మేఘం మీద ఎత్తుబడి ప్రభుని ఎదుర్కొంటావు. అటువంటి దానితో ప్రభు నీకు ఇచ్చినగాక. చూడండి, 7 దీపం స్తంభం మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన చేతులు ఏమున్నాయండి? చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఏముంది? ఏం పట్టుకొని తిరుగుతున్నాడు? 7 నక్షత్రములు ఆయన కుడి చేతులు ఉన్నాయి. అసలు నక్షత్రములు ఏంటి? చూసాం కదా, ప్రకటన 1వ అధ్యాయం చివరి వచనము 2వ లైన్. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అంటే ఆ నక్షత్రములు సంఘములకు దూత అంటే ఆ సంఘం యొక్క కాపురి, లేకపోతే సంఘం యొక్క అధ్యక్షుడు, లేకపోతే సంఘం యొక్క బాధ్యత గల పెద్ద, ఏదైనా కూడా సంఘంలో నాయకుడు ఎట్లా చెప్పచ్చు, లేకపోతే సంఘం యొక్క సేవకుడు అని చెప్పచ్చు. కనుక ఈ దూతలు, ఈ దేవుని బిడ్డలు, ఈ కాపురులు, సేవకులు ఎక్కడున్నారు? ఆయన యొక్క కుడి చేతిలో ఉన్నారు. ఆయన కుడి చేతిలో ఉంటే ఏంటి? ఏమవుతుంది? తన చేతిలో ఉన్న వారిని ఆయన వాడుకుంటాడు, తన చేతిలో ఉన్న వారిని ఆయన నడిపిస్తాడు, తన చేతిలో ఉన్న వారిని ఆయన బలపరుస్తాడు, తన చేతిలో ఉన్న వారిని ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి ఎదురైతే దేవుని సంఘంలో దూతలుగా వచ్చబడ్డారు, బాధ్యత అప్పగించబడిందో, అధ్యక్షులుగా నియమించబడినారు, వారు ఎల్ల కాలము ఎల్ల వేళ ఎప్పుడు కూడా ఆయన కుడి చేతులు ఉండేదానికే ప్రయత్నించాలి. ఎప్పుడైనా ఆయన చేతులను బయటకు వచ్చినామా, ఆయన దూరమైనామా, శక్తిని కోల్పోతాం, ప్రభావం కోల్పోతాం, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క వాడి విధానం నుండి పూర్తిగా తొలగిపోతారు. ఏ సేవకుడు, ఏ కాపురి, ఏ అధ్యక్షుడు ప్రభు యొక్క నేర్పరిగల కుడి హస్తాలలో ఉండడో ఆ వ్యక్తి ప్రభుకు మహిమకరంగా ఉపయోగపడతాడు. సంఘమునకు, స్థానిక సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించి ఒక బలమైన సాధనగా తన కుడి చేతిలో తన దాసుని ప్రభు వాడుకుంటాడు. అలాంటి వారిని నాకు ప్రభు కావాలి. కాబట్టి 7 నక్షత్రములు చేత పట్టుకుని 7 సంఘములు మధ్య సంచరించేవాడు.
నక్షత్రం ఉండటం ఒక భాగ్యం, అది ఒక ఆధిక్యత. ఎవరిని కూడా దేవుడు అందరినీ, ప్రతి వారిని ప్రభు తన సేవకుడికే, తన మందకు నాయకుడిగా పిలవడు. ఇతరులకు పాడడానికి ఇతరులకు లేనట్టి ఆ ఘనతను తెలియజేశాడు. కాబట్టి అధ్యక్షత ఒక ఆధిక్యత. అదే సమయంలో సోదరుడు సోదరి ఎవరైతే అధ్యక్షులుగా నియమించబడ్డారో ఆధిక్యతతో పాటు ఎంతో గొప్ప బాధ్యతలు ప్రారంభించాడు. చదవండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందిని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త పడండి. రెండు విషయాలు జాగ్రత్త పడాలి. దూతలు నక్షత్రాలు పోల్చబడేవారు దేని విషయమై? వారికి అప్పగింపబడిన మంద విషయమై జాగ్రత్త. అదే సమయంలో వారి విషయమై వారు జాగ్రత్త పడాలి. ప్రభు మందను నీ వసూలు చేశాడు. ఒక స్థానిక సంఘంలో కొంతమంది గొర్రెల్ని దర్శించినాడు. ఈ భాగ్యం నీకు ఇచ్చాడు. వారిని పోషించేదానికి, వారిని నడిపించేదానికి, వారి ప్రభు రాకడ కొరకే సిద్ధపరిచేదానికి ఒక బాధ్యత గల స్థానం నీకు ఇచ్చినప్పుడు ఏం చేయాలా? మంద విషయమే జాగ్రత్త పడాలి. మందలో చాలా గొర్రెలు ఉంటాయి. అన్ని గొర్రెలు ఒకే రీతిగా ఉంటాయా? ఉండవు. కొన్ని బలమైన గొర్రెలు ఉంటాయి, కొన్ని బలహీనమైన, కొన్ని పెద్ద గొర్రెలు ఉంటాయి, కొన్ని చిన్న గొర్రెలు ఉంటాయి, కొన్ని ఆరోగ్యకరమైన గొర్రెలు ఉంటాయి, కొన్ని వ్యాధిగ్రస్తమైన గొర్రెలు ఉంటావు. ఏ గొర్రె విషయమైన బాధ్యత నీవే. ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమించినాడు, తన కుడి చేతి ఉంచుకున్నాడు. ఒక అధ్యక్ష స్థానం ఇచ్చినప్పుడు నీకు అప్పగింపబడిన మంద విషయమైన బాధ్యత నీవే. ఎట్లా నీ గొర్రె బాగానే ఉంది కానీ మరి తమగా మందిని రాలేకపోతుంది మాట్లాడాలి. అరే ఈ గొర్రె రక్షించబడినాడు కానీ ఆరాధించలేకపోతున్నాడే, కానీ వాక్య శిష్యుని ఆశీర్వదిస్తున్నాడే. ఈ గొర్రె కొద్దిగా పతనం అవుతున్నట్టు, పడిపోతున్నట్టు కనబడుతున్నాడే. కాబట్టి అధ్యక్షుడు ఏం చేయాలా? మంద విషయమైన బాధ్యత కలిగిన వాడే వినాలా. ఆత్మసభ ప్రార్థనాపూర్వకంగా సాత్వికంగా సహోదరుడు సహోదరి కొంచెం జాగ్రత్త చూసుకుని ఆత్మీయ కొద్దిగా నువ్వు ప్రభు దగ్గర రావాలి. ఈ విషయాలు మార్చుకోవాలి. వ్యక్తిగతంగా సరిదించి వారిని బలపరిచి వెతుకు ప్రభు దగ్గర మరలా వారిని నడిపించే బాధ్యత ఉంది. చాలా మంది మాకు భాగ్యమే అనుకుంటున్నారు. భాగ్యం కాదు. సింహం మీదకి సవాల్ చేస్తున్నావు. చాలా గురుతరమైన బాధ్యతని మీద ఉంచాడు. మన విషయమే జాగ్రత్తగా ఉండాలా. లేకపోతే ఒకనాడు ప్రభు నేను ఉత్తరవాదిగా ఉంచుతాడు. నేను కావాలి వారిని ఉంచాను. ఎందుకు హెచ్చరిక చేయలేదు? నువ్వు హెచ్చరిక చేస్తే ఇప్పుడు మారేవాడు కదా. వాడు మార్గం తప్పిపోయాడు, నువ్వేమో నిద్రపోతున్నావు. వాడు చనిపోయాడు. ఇప్పుడు వారి ప్రాణములకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. లెక్కలు చెప్పాలా. కాబట్టి చాలా బాధ్యతలు. దేవుని చేతులు నక్షత్రంగా ఉండి సంఘంలోకి ఒక కాపురిగా నియమించిన దేవుని రాసుడా నీకు ఇవ్వబడిన మంద విషయమై ఎటువంటి జాగ్రత్త కలిగించు. నీ యొక్క వ్యక్తిగత విషయమై ఎలాంటి జాగ్రత్త కలిగింది. అపోస్తలుడైన పౌలు మంచి మాదిరి. ఆయన ఈ రెండు విషయాల్లో బహు జాగ్రత్త పడేవాడు. చూడండి ఎంత జాగ్రత్త పడేవాడు. అదే అధ్యాయం చదివినారు కదా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం చూడండి. మంద విషయమై ఆయన ఎంత జాగ్రత్త పడుతున్నాడు. 29వ వచనం చదవండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగలు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉంటుంది. చూసారు ఎంత జాగ్రత్త పడుతున్నాడు. మంద విషయమే కన్నీళ్లు కారుస్తున్నాడు, విజ్ఞాపం చేస్తున్నాడు. ఓ రోజు 2 రోజుల 3 సంవత్సరాలు వారి మధ్య ఉంది. వాక్యం ప్రకటించి వారి విషయమే బర్డెన్తో. ఎందుకంటే ప్రభు మంద అప్పగించాడు. దీని బాధ్యత నాది. ఇది క్షేమంగా ఉంటే నాకు ఆనందం. ఇది బలహీనమైపోతే, దారి తొలిగితే, గొర్రె చెదిరిపోతే ఎందుకు నేను ఉండి స్థానంలో. కనుక ఎంత జాగ్రత్త పడుతూ మనం అదే సమయంలో తన వ్యక్తిగత ఆత్మీయ జీవిత విషయంలో కూడా ఎంత జాగ్రత్త పడ్డాడని చదవండి. పైన 18వ వచనం చదవండి. వారు తన ఎదురు వచ్చినప్పుడు వారికి ఇట్లా నేను ఆసియాలో కాలపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నాం మీరే ఎరుగుదు. యూదుల కుట్రల వలన నాకు శోధనను సంభవించినను నన్నీని విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగైనా ప్రభువుని సేవించుచుంటినో మీకే
ఏం చూసి ఎంత జాగ్రత్త పడుతున్నాడు తన విషయమై, ఎంత జాగ్రత్త పడుతున్నాడు. మొదటి కొరింథీ 9:20 అంటాడు కదా, ఒకవేళ ఇతరులు ప్రార్థించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమని చెప్పి నా శరీరమును లోపరుచుకొని దాన్ని నలగొట్టుకుంటున్నాడు. నా సాక్ష్యం ఎక్కడ పోతుందో, నేను ఎక్కడ మరి దిదాడిపోతానో, ఎక్కడ ప్రభు నామాన్ని బొమ్మలు తెస్తానో, వద్దు ప్రభు. అందుకొరకే తన విషయమై తాను భద్రపరుచుకుంటున్నాడు, నలగొట్టుకుంటున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. తన ఆత్మీయ విషయంతో పాటు ఆ సంఘము మంద అప్పగించినట్టు ప్రభు దాని కొరకే ఎంత శ్రద్ధ చూపిస్తారు. కాబట్టి మంద విషయమై, మీ విషయమై ఎవరైతే ఇలాంటి జాగ్రత్త కలిగి ఉంటారో వారి కొరకే ప్రభు ఇచ్చే బహుమానం ఏంటి? 1 పేతురు 5:4 ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని ఈ వాడబారని మహిమ ఖరీదు పొందుకుంటాయి. సహోదరి సహోదరుడా, ఏ విషయమై ప్రభుని బాధ్యత ఇచ్చినాడు దాని విషయంలో జాగ్రత్త పడాలన్నా, వ్యక్తిగత జీవితంలో జాగ్రత్త పడాలన్నా ప్రభు సాయం చేయగాక. చూడండి, ఎఫెసీలో స్థానిక సంఘంకు ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీలో సంఘం ఎట్లా ప్రారంభించబడిందంటే ఒక గొప్ప జీవితం ప్రారంభించబడింది. దైవజనుడు అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్లి కొంతకాలం నుండి సువార్త చెప్పినప్పుడు దేవుడు తన దాసుని అద్భుతమైన రీతిలో వాడుకున్నాడు. చూడండి, ఈ సంఘం యొక్క ప్రారంభం ఎఫెసీలో ఎట్లా జరిగిందంటే అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం నుండి 20 వరకు అందరం కలిసి చెప్పుకుందామా? అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 17 నుండి 20 వరకు కలిసి చెప్పుకుందాం. ఈ సంగతి అప్పుడున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారిని భయం కలిగాను. కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి మొక్కుకొనిరి. మరి మార్కెట్కి అనుభవించిన వారు అనేకులు పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి మీద 70,000 వెండి రూపాయలు. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై ఇది సంఘం యొక్క ప్రారంభం. ఎఫెసీ పట్టణంలో అద్భుతమైన రీతిగా దేవుడు తన దాసును ఉపయోగించుకున్నాడు. వారి విస్తారమైన పంట అక్కడ కోయబడింది. మార్కెట్ కూడా ప్రభుని అంగీకరించాడు. వారి పుస్తకాలు తీసి కాల్ చేశారంట. దాని వెల ఎంత ఉందంట? ఆ రోజుల్లోనే 50,000 వెండి రూపాయలు. అంటే ఈ రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలకు సమానం. అంత విలువైన కూడా ఖరీదైన కూడా కాల్చి మసి చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే దేవుని ఆత్మచేత ఉపయోగించబడినప్పుడు, ప్రభు యేసును సొంత రక్షణ అంగీకరించినప్పుడు, వారు సంఘంలో చచ్చిపోయినప్పుడు అద్భుతమైన త్యాగం ప్రభు మహిమ కొరకే వారు చేశారు. ఆ రీతిగా వాక్యము ప్రబలమై వ్యాపించి అట్లా సంఘం ప్రారంభించబడింది. సంఘం ప్రారంభించబడిన తర్వాత దైవజనుడు అపోస్తలుడైన పౌలు వారి మధ్య ఉండి వారికి శ్రేష్టమైన వాక్యాన్ని నేర్పించాడు. వాక్యం చేత వారిని పోషించాడు. ఎందుకు పోషించాడు అంటే చూడండి, 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకుంటాను. తను ఎంత ఎరిగినాడు ప్రభు గురించి, ప్రభు గురించి ఎంత తెలుసుకున్నాడో, తనకు తెలిసిందంత ఏది దాచుకోకుండా సంఘములకు ఆయన పంచిపెట్టాడు. అంటే సంఘం అంతగా పోషించాడు. ఆ విధంగా సంఘము ఆత్మీయ ఒక మంచి ప్లాన్ వేయబడిన సంఘం. అపోస్తలుడైన పౌలు వెళ్ళిన తర్వాత ఎఫెసీలో కొంతకాలం నిల్చుండమని తిమోతిని అక్కడ ఆయన పెట్టాడు. తిమోతి కూడా వారికి వాక్యం నేర్పించాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ప్రాచీన గ్రంథము రక్షిత మరి దైవజనుడు అపోస్తలుడైన యోహాను ఈ ఎఫెసీలో ఉన్న స్థానిక సంఘాలను కొంతకాలం కాపురిగా చేశాడు. కాబట్టి వీరి మధ్య పరిచయం చేసిన వారు సామాన్యులు కాదు. సాక్షాత్తు పౌలు, సాక్షాత్తు తిమోతి, దైవజనుడు యోహాను వీరి మధ్య పరిచయం చేశాడు. అలాంటి సంఘం గురించి చెప్తున్నాడు. ఎంత గొప్ప సంఘం అండి. చూడండి, ఈ సంఘం చూడగానే ప్రభు ఎంత ముచ్చటపడ్డాడంటే అనేక విషయాల్లో ప్రభుకు చాలా ఇష్టలు ఉన్నారు. దీని గురించి ప్రభు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాడు. ఏ విషయాల్లో ప్రభు దీన్ని మెచ్చుకున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధులని కనుగొంటున్ననియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము
అలయలేదని నేను ఎరుగుదును. చాలండి. ఎట్లా 6వ వచనం కూడా చదవండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయికుల క్రియలు నీకు ద్వేషించుచున్నాను, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఇది ఎన్ని విషయాలు మీరు లెక్క పెడితే 7 విషయాలు ప్రభు వారిని మెచ్చుకున్నారు. వాళ్ళ క్రియలు ఉన్నాయి, వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ సహనం ఉంది, వారు అలసిపోలేదు, వారు విచక్షణ కలిగిన వారు, ఎవరు దొంగ అపోస్తలులు పట్టుకోగలిగినారు, ఈ విధంగా ప్రభునామం భరించినారు. తర్వాత నికోలాయికుల క్రియలు కూడా. ఎవరు నికోలాయికులు అంటే ఇది ఒక కల్ట్. వీళ్ళు ఏం తప్పుడు బోధ చేస్తారు, దుర్నీతికి ప్రోత్సహిస్తారు. వీళ్ళు చెప్పే బోధ ఏంటంటే పాపం చేస్తే పెద్ద తప్పేంటండి, అసలు పాపం అంటే తేరడం పాపం చేయాలి కదా, పాపం చేస్తే జరిగిస్తే ఓహో పాపం అంటే ఇట్లా ఉంటుందా అని వాదించేవారు. జాగ్రత్త చేస్తే తప్ప రక్షణ ఆత్మ సంబంధమైంది, పాపం శరీర సంబంధం. దీని దానికి కొత్త ఏంటి? వ్యర్థమైన వాదనలు, వ్యర్థమైన బోధలు, వ్యర్థమైన క్రియలు, బలించిన వాటి విగ్రహాలు బలించిన వాటి తప్పేంటి తింటే ఇట్లా పాపాన్ని దుర్నీతిని ప్రోత్సహించేవారు. అలాంటి వారిని వీళ్ళు ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నాడు. ఎందుకు? ప్రభు ద్వేషిస్తాడు, ఆ నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. ప్రభు మనసు కలిగిన వారు ప్రభు దేన్ని ద్వేషిస్తున్నాడు, వీళ్ళు కూడా ద్వేషిస్తారు. చూసారా ఎన్ని విషయాలు ప్రభు వీడిని మెచ్చుకుంటూ వచ్చినారు. ప్రభు కొరకే నిలబడ్డారు, ప్రభు కొరకే నిలబడ్డారు. నిజంగా ఇన్ని విషయాలు మీలో ఏ సంఘంలో మెచ్చుకున్నట్టు లేడు. 1-2 విషయాలు ప్రభు మెచ్చుకున్నాడేమో కానీ ఇన్ని విషయాల్లో ఎఫెసులో ఉన్న స్థానిక సంఘంలో ప్రభు హృదయపూర్వకంగా ప్రశంసించాడు. నీ క్రియ బాగుంది, నీ కష్టం బాగుంది, నీ కాలం బాగుంది, నువ్వు దుస్తులు సాధించలేదు, నేను అంతేగా, నువ్వు నిగ్లెక్ట్ నీ పాపం ద్వేషం నాకంతే కదా, నువ్వు భారం మనిషి అలయలేదు, నువ్వు భలే గుర్తుపడతావే. వాడు కొంతమంది అపోస్తులు వేషం వేసుకొని వచ్చి వీళ్ళ ముందంటే వాళ్ళు గుర్తారు కదా, వీళ్ళు దొంగ అపోస్తులు. వాడు ఎక్కడిది వివేచన ఉంది, మంచి జ్ఞానం, వాడు గుర్తుపడతారు. అందరినీ బోత పుట్టించచ్చు కానీ ఎఫెసులో ఉన్న విశ్వాసం బోత పుట్టించలేరు. గలతీలోని విశ్వాసం చాలా ఈజీగా బోత పడచ్చు. అందుకని పౌలు అంటాడు 1 వచనం, మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకో ఇంత త్వరగా తిరిగిపోతే చూడగా నాకు ఆశ. ఎవడో చేదు చెప్తే కలపచ్చి స్వార్థ కంటే వాడి వైపు వెళ్ళిపోతారా అంటే వాడికి ఏం లేదు, వివేచనాత్మం లేదు. చెప్పిన ప్రతి వాడిని నమ్ముతారు, గొర్రెల వల్లే వెంబడిస్తారు. కానీ ఎఫెసులో అలాంటివో కుదరదు. ఎందుకు? వీళ్ళు గుర్తుపడతారు. అయితే వీడు దొంగ నిజమైన బెరియన్స్ లాగా లేఖనానుసారంగా ఉన్నాయా వాక్యం లేదా? ఎందువల్ల వీరికి ఇవ్వబడిన ఫౌండేషన్ అలాంటిది, వీరికి ఇవ్వబడిన సాలిడ్ టీచింగ్ అలాంటిది. గొప్ప గొప్పవారండి సామాన్యుల పౌలు, తిమోతి, యోహాను లాంటి వారి మధ్య కాపులుగా ఉండి పరిచయం చేసే సంఘం అంతా బలపరిచి పోషించి వృద్ధిలో తెస్తే వీళ్ళు ఎదిగిన వారు ఉన్నారు, గమనించేవారు ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంవత్సరం గడిచే కొద్ది స్థానిక సంఘము వాక్యంలో ఎదగాల, ప్రభు కార్యాలు వివేచించే స్థాయిలోకి ఎదగాల. ఇలాంటి సంఘం అద్భుతమైన సంఘం, ఎంత మాదిరికరమైన సంఘం. ఇలాంటి సంఘం గురించి ప్రభు ఒక మాట చదవండి. 4వ వచనం, ఆయనను ఏమని స్టార్ట్ చేస్తున్నాడు? అయినను నెవర్దలెస్, అయినను ఒక విషయంలో నాకు తప్పు మీ మీద. ఏమండి, మనమైతే ఏం చేస్తాం? ఇన్ని విషయాలు బాగుంటే ఏదో ఒక విషయం బాగోకపోతే ఏమంటాం? చూసి చూడనట్టుగా. అంటే 90 మార్క్స్ వచ్చినాయి కదండి, పోతే పోయింది. దేవుడు 99 వచ్చినాడు అనుకుంటారు. ఎందుకు ఒక్క మార్క్ పోవాలి? ఎందుకంటే పట్టి గాడ్స్ స్టాండర్డ్స్ ఆర్ సో హై. దేవుని యొక్క అంతస్తు ప్రమాణాలు చాలా ఉన్నతమైన. ఎందుకంటే ఆయన సంఘంలో ఎక్కడ ఉంచాలనుకున్నాడు, అది పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మాయగలగా తన ఎదుట. అంటే ఒక్కటి కూడా ముడత కూడా, అది కడంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను. ఎందుకు ముడత ఉండాలి? ముడత కూడా ఉంటుంది. అది ఆయన తరంపు. సంఘంలో ఈ లోపం ఉండకూడదు. దేని బిడ్డలు ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా ఆయన సంఘం ఎలాంటిది? సువర్ణ బంగారు. ఆయన బంగారం ఆయనకి. ఆయన సంపాదన రక్తం ఇచ్చి మరి సంపాదించాడు సంఘాన్ని. ఆ సంఘంలో ముడతలు ఉంటే ఎట్లా? ఆ సంఘంలో కొదలు ఉంటే ఎట్లా?
కనుక దేవుని బిడ్డరా, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం ఎంత గొప్పదో చూడండి. నేను నీ మీద తప్పు ఒకటి ఏంట తప్పు అంట చూడండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. అది వదిలి అంత ముందు నా ప్రేమ ఇప్పుడు వదిలేసాడా కోల్పోయాడా? వదిలేశాడంటే ఇప్పుడు మనం తెచ్చుకోవచ్చా? ఎక్కడ వదిలేశాడు గుర్తుంటే? కోల్పోతే దొరకవచ్చు. ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఒక నైట్ మీటింగ్కి వెళ్ళి నేను ఇంట్లోనే వెళ్ళి కూర్చున్నాను. బైబిల్ స్టార్ట్ చేశారు. ఆయన వాక్యం ఎవరి ముందు పాటలు పడుతున్నారు. నా పక్కన బ్రదర్ పాట వస్తువు తీసుకొని ఆయన నవ్వుకుంటున్నాడు. ఏం చేశాడంటే ఆయన బైబిల్ తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో ఏం చేశారంటే ఇదే కవర్ పాఠ పుస్తకాలు కూడా వేశారు. ఆయన పాఠ పుస్తకాలు అని చెప్పి 2 బైబిల్స్ తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర 2 బైబిల్స్ ఉన్నాయి. సరే బ్రదర్ నా పాఠ పుస్తకం చూడండి అని చెప్పి నా పాఠ పుస్తకాలు చూపించాను. సరే మాటలు అయిపోయినాయి. ఆయన వాక్యం స్టార్ట్ చేస్తే నేను నా బైబిల్ ఇచ్చాను. నా బైబిల్ ఇస్తే ఏంటంటే 2 పాఠ పుస్తకాలు తీసుకున్నాను. పాఠ పుస్తకం బైబిల్ కొనుక్కోండి అని ఒకే కవర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్తే అక్కడ నా పక్కన 2 బైబిల్ తెచ్చుకున్నాడు. తిరిగిపోయి పక్కన చూసిన నేను 2 పాఠ పుస్తకాలు. సరే ఈ బైబిల్ చూడండి బ్రదర్ అని ఇచ్చాడు. ఎందుకు జరిగిందంట? ఎక్కడ తప్పు జరిగింది? నేను కావాలనే వెళ్ళాను, కావాలని తీసుకెళ్తాను 2 పాఠ పుస్తకాలు. ఏం జరిగింది? చిన్న అత్యాచారం, దానివల్ల దేవుని సంఘం కూడా అపవాదులు పెద్ద పెద్ద పాపాలు చేస్తానే వాడు చూడు. ఎక్కడ దొరుకుతావు, ఎక్కడ సంధిస్తావు, ఎక్కడ మెలుగు కోల్పోతావు. అందుకని నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుగుగా ఉంటాడు. ఎందుకంటే మీ విరోధైన అపాది వెలుగుతూ తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడ కొద్దిపాటు అదే చూపిస్తావు, ఎక్కడ నిర్లక్ష్యం చేస్తావు అక్కడ చాలు పట్టేస్తావు. అందుకని నీకున్న మొదటి ప్రేమను ఇప్పుడు నేను నా బైబిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? తెలుసు ఏమి మీద అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అవకాశం ఉంది. అదే నేను బైబిల్ ఎక్కడ పడేసుకుంటే కోల్పోతే దొరకవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? కోల్పోయాడని చెప్పాడు. వదిలేసి ఈజ్ నాట్ సేయింగ్ యు హావ్ లాస్ట్ ఇట్, ఈజ్ సేయింగ్ యు హావ్ లెఫ్ట్ ఇట్. విడిచిపెట్టు, వదిలేసాడు. ఇప్పుడు వెళ్ళి సోదర మొదటి ప్రేమ కోల్పోయిన స్థితిలో సాధారణంగా రక్షించబడిన విశ్వాసులు తొలి దినాల్లో మొదటి ప్రేమ అన్నప్పుడు ఏం చేస్తారు? చాలా పనులు చేస్తారు. ముఖ్యంగా 5 కార్యాలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ సమయం గడుపుతారు. క్వైట్ టైం కలిగి వారు ఉంటారు. మౌన ధ్యాన సమయం అంటే పొద్దున లేవడంతో కొంత సమయం ప్రార్థన చేస్తారు, కొంచెం కృషిస్తారు ప్రభుని, కొంచెం వాకింగ్ చదువుతారు, కొంచెం సమయము ప్రార్థన చేస్తారు. క్వైట్ టైంలో 3 ఉంటాయి: స్తుతి, ఆరాధన, వాక్య ధ్యానము, ప్రార్థన. ప్రతి విశ్వాసి రక్షించబడిన తొలి దినాల్లో దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. రెండవదిగా సంఘంతో చక్కటి సంబంధాన్ని కలిగి వాడు ఉంటాడు. దానికి సంఘంతో తొలి దినాల్లో విశ్వాసి అన్ని కూడికలకు హారడానికి ప్రయత్నిస్తాడు. ఆరాధనకు వస్తాడు. నియామక కూడికలు కూడా వీలైన కొద్దీ హారడానికి ప్రయత్నిస్తాడు. మూడవది పరిశుద్ధత విషయం కలిగి ఉంటాడు. అప్పుడు దాకా పాపంలో పడి నష్టపోయాడు, ప్రభు రక్షించాడు, సంఘంలో తెచ్చాడు. కాబట్టి జాగ్రత్త, తప్పు జరగకుండా, పాపంలో పడకుండా పరిశుద్ధమైన రీతిలో ఉండడానికి ప్రయత్నిస్తాడు. నాలుగవది దేవుని చిత్తం గురించిన ఆలోచన కలిగి వాడు ఉంటాడు. నిజమే కదా, ఇంతవరకు నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను, అట్లా చేయకూడదు కదా, దేవుని వాక్యం ఆయన చిత్తం చేయమంటుంది కాబట్టి దేవుని చిత్తం విషయం ఆలోచన కలిగి వాడు. తర్వాత మొదటి ప్రేమలో ఉన్న విశ్వాసం ప్రభు ఆఖరి కొడుకై ఆశ కలిగి ప్రభు వస్తున్నాడు, ప్రభు సిద్ధం ఉండమని చెప్పాడు. కానీ సార్ ఆఖరి కొడుకే నేను కూడా ఎదురు చూస్తూ రావాలి. కనుక తొలి ప్రేమ కలిగిన విశ్వాసులు వ్యక్తిగత మౌన ధ్యాన సమయం కలిగి వారు ఉంటారు. దేవునింటితో చక్కటి బంధం కలిగి ఉంటారు. దేవుని కార్యంలో పాల్గొంటారు, పరీక్షలు పాల్గొంటారు, పనుల్లో సహాయపడతారు, అన్ని కూడా ఆదరణ ప్రయత్నిస్తారు. పరిశుద్ధత విషయమై, దేవుని చిత్త విషయమై, దేవుని రాక విషయమై జాగ్రత్త. అయితే వీరు ప్రస్తుతం అక్కడ ఉండేవారేమో. అయితే ఇప్పుడు ఏమవుతుంది?
వదిలివేశారు. ఏమవుతుందంటే చాలాసార్లు చేస్తాం, యాక్టివిటీస్ ఉంటాయి, మెకానికల్ అలవాటుగా జరుగుతుంది. యాంత్రికంగా ప్రార్థన అంటే యాంత్రికంగా, మీటింగ్ అంటే యాంత్రికంగా, అంతా చేద్దాం కానీ దాంట్లో ప్రేమ ఉండదు. ఇప్పుడు ప్రేమతో చేయటం వేరు, ప్రేమ లేకుండా వేరుకుంటాం. అంటే నేను వెళ్ళాను, చేశాను, మనం సాటిస్ఫై చేసి మనం సమర్థించుకుంటాం అంతే. సమర్థించినప్పుడు చేసావు కానీ ఒక విధిగా చేశావు. ప్రేమించి యాకోబు రాహేలు ప్రేమించాడు. రాహేలు ప్రేమించి ఎన్ని సంవత్సరాలు పూజ చేశాడు? చదవండి ఎట్లా చేశాడంట. ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. 7 సంవత్సరములు కొలువు చేసేదను. ఎందువల్ల? ప్రేమించి కొలువు చేసినప్పుడు ఆ 7 సంవత్సరాలు మనకి ఎట్లా తోచింది? 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసేదను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగానే అసలు 7 సంవత్సరాలు తిన్నట్టే లేదు. చాలా కొత్తగా సమయం అయిపోయింది అనిపించింది. ఎందువల్ల? ప్రేమతో చేశాడు. తీరా 7 సంవత్సరాలు చేసిన తర్వాత మామగారు ఏం చేశారు? మోసం చేశాడు. లేనిచ్చి పెళ్లి చేశాడు. నువ్వు మళ్ళా రాహేలు వివాహం చేసుకోవాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయమంటే ఇప్పుడు మరొక 7 సంవత్సరాలు 30వ వచనంలో బహుగా రాహేలు బహుగా ప్రేమించి మరి 7 ఏళ్ళు 14 సంవత్సరాలు అసలు ప్రేమతో చేశాడు. అసలు చేసినట్టే లేదు. ఇంకొక వ్యక్తి కొత్త నిబంధన ఇంకొక వ్యక్తి పొందు చేశాడు. ఆయన అన్నాడు, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. ఇన్ని ఏండ్ల నుండి? ఎన్నో ఏండ్ల నుండి నేను సేవించున్నానే. ఒక్క మేకప్ పిల్ల కూడా మేకప్ పిల్ల ఇవ్వలేదు. ఈ కొడుకు వేసి ఎంత తిని వాడొస్తే వాడికి ఉప్పిన ఈయన సేవిస్తున్నాడు కానీ ఈయన సేవలు ఏం లేదు, ప్రేమ లేదు, పోలిక కంపారిజన్. వాడికి గోవిందోడా, నాకు మేక కూడా లేదు. తండ్రితో సమ్మతించట్లేదు, తల్లి చేసిన దాన్ని అంగీకరించట్లేదు, తమ్ముడిని సహించట్లేదు, విలువలుతుంటే ఇంట్లో రావట్లేదు. ఆ నెపంతో, కోపంతో, విసుదలతో ఏదో చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు కానీ ప్రేమ లేని సేవ. మొదటి ప్రేమ కోల్పోయాను. నేను వెళ్ళారా? మన ఆత్మ జీవితం ఎలా ఉంది? ఎన్నో సంవత్సరాలు సంఘంలో ఉన్నాం, సంఘంలో చేర్చబడ్డాం, ప్రతి సంవత్సరం వాష్ కోసం చేసుకుంటున్నాం. వాట్ ఏ గోడ్ అవర్ ఫస్ట్ లవ్. మనం ఆది ప్రేమ ఎట్లా ఉంది? ఆనాడు వినట్టుగానే ఉందా? కొనసాగుతుందా? వృద్ధి చేసుకుంటున్నామా? లేకపోతే క్రియలు జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి, గుడిలు జరుగుతున్నాయి, అలా వస్తున్నాం వెళ్తున్నామా? అలా చేస్తే వచ్చే నష్టం ఏంటంటే బంగారు దాడులు పోగొట్టుకున్న పరిస్థితి వస్తుంది. ఏమైంది బంగారు దాడులు? చదవండి మొదటి రాజుల గ్రంథము, రాజులు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. మొదటి రాజులు 14వ అధ్యాయం 25వ వచనం నుండి చదవండి. యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగర యొక్క ఖజానాలోని పదార్థములు ఎత్తుకొని పోయారు. అతడు సమస్తమును ఎత్తుకొని పోయారు. సొలొమోను చేయించిన బంగారపు డాలను అతడు ఎత్తుకొని పోయారు. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాలను చేయించి రాజనగర ద్వారపాలకులైన తన దేవ సంరక్షకుల అధిపతిగా వసము చేశారు. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడల్లా రాజదేవ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచారు. ఏం జరిగిందండి అక్కడ? ఏమైంది? ఎవరు చేశారు? వాటిని సొలొమోను చేశాడు. బంగారు దాడు చేశాడు. ఐగుప్తు రాజు వచ్చాడు, అన్నిటినీ కొలగొడుతూ ఈ బంగారు డాడు కూడా ఐగుప్తులోకి తీసుకెళ్తాడు. అప్పుడు యెహోవా ఏం చేశాడు? చాలా తెలివిగా పనిచేశాడు. డాడును చేయించాడు కానీ ఇత్తడిలో చేసి ఎట్లా వాడాడు? అంతకుముందు బంగారు డాడును ఎట్లా వాడాడో, ఎట్లా వేయించాడో అలాగే ఇత్తడి డాడును చూడటానికి డాళ్లే కానీ వైర్ ద గోల్డ్, బంగారు దీపస్తంభం. ఇప్పుడు బంగారం లేదు, రాస్తున్నాం, ఎత్తడి దీపస్తంభం అయిపోయినాం. ఏమైంది ఈ బంగారం? శత్రు తీసుకెళ్ళిపోయాడు.
ఎక్కడికి వెళ్ళింది నీ బంగారము? ఐగుప్తులోకి వెళ్ళిపోయింది, లోకంలోకి వెళ్ళిపోయింది. గెట్ దెమ్ బ్యాక్. మళ్ళా నీ బంగారపు గాళ్ళు నీకు రావాలి. నువ్వు కోల్పోయిన మొదటి ప్రేమ నీకు కావాలా? ప్రభు అది లేకపోతే ఇష్టపడడు. నువ్వు అనేక విషయాల్లో ప్రభు యొక్క ప్రశంస పొందవచ్చు. నీకు క్రియలు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, తెగ పంచం చేస్తున్నావు, కింద మీద పడుతున్నావు, అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు, ఏదో చేస్తున్నావు, చాలా చేస్తున్నావు. కానీ నీ బంగారు గాళ్ళు నీ దగ్గర ఉన్నాయా? శత్రువుగా అవకాశం ఇచ్చినావా? కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆయనను ఒక విషయంలో నేను నిన్ను చూసి సంతోషించలేదు. ఆ రోజుల్లో తొలి దినాల్లో సంఘం ఏర్పరచబడినప్పుడు నీకున్న ప్రేమ ఈనాడు నాకు కనబడలేదు. అది తప్పు. నీ మీద నేను విడిచిపెట్టేశాడు. మళ్ళీ దాన్ని పట్టు. అప్పుడు ప్రభు దాని కొరికే ఒక పరిష్కారం చెప్తున్నాడు. ఏం చేయాలంట? వాళ్ళు 3 పనులు చేయాలి. చదవండి 5 వచ్చిన. అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయండి. అదే ఏమన్నాడు? నువ్వు జ్ఞాపకం చేసుకున్నాము, మారు మనసు పొందము, ఆ మొదటి క్రియలను. ఎక్కడ ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? నువ్వు ఏ స్థితిలో పడితే దాన్ని నువ్వు తిరిగి సంకోచపడాలంటే, నువ్వు కోల్పోయిన నీ బంగారు డాళ్ళు నువ్వు పొందాలంటే, కోల్పోయిన ఆధిక్యతను కలిగి ఉండాలంటే, తిరిగి ప్రభుత్వం మెప్పించే పరిస్థితులు రావాలంటే వాళ్ళు ఎక్కడ పడ్డావు అది జ్ఞాపకం చేసుకో. ఎవరైనా పడిపోయారు అనుకోండి, పడిపోయింటే దెబ్బలేదు, డాక్టర్ తీసుకెళ్ళానండి. ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్ అడిగి ఏమడుగుతాడు? ఆయన అసలు ఎక్కడ పడ్డావు, ఎలా పడ్డావు, ఎటు పడ్డావు అంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు? అసలు పడిన ఆ స్పాట్ ఉంటుంది చూడండి, వెళ్తుంది అది అడ్వాన్స్ చెప్తాడు స్టార్టింగ్ పడి. అప్పుడు ఆయనకి ఒక ఐడియా వస్తుంది ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను అప్పుడు ఏ స్థితిలో నుండి పడిపోవాలి జ్ఞాపకం. తప్పిపోయిన కుమారుడు సంపూర్చుకుంటాడు. ఎట్లా ఎక్కడ పడిపోయి జ్ఞాపకం తీసుకుంటారు? ఏంటి పందులు కొట్టు, పందులు నా బ్రతికేంటి? అసలు మా స్థానం అంటే నా ఇంటి తండ్రి ఏంట, రాజకుమారుడు ఉండేవాడు, నా తండ్రి ఏంట, నేను ఉండేవాడు, నా తండ్రి ఏంట, వారికి ఆహారం సమృద్ధి ఉంది. ఆ స్థితిలో ఉండేవాడిని ఏంటి? ఏ స్థితిలో పడ్డాడు? ఏ జీతం ఉందండి సార్ జ్ఞాపకం చేసుకో. ప్రభా నేను ఏ స్థితిలో పడతాను, నాకు భయపరచు, గుర్తు లేదంటే ప్రభుత్వం గమనిస్తుంది. నా ఫలానా విషయంలో ఫలానా స్థలంలో నాకు ఇబ్బంది కలిగించు, నాకు అవమానం తెచ్చు. ఏ స్థితిలో పడుతుంది జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట? మారు మనసు పొందడం అంటే తిరగటం. ఒక పాపి మారు మనసు దేని కొరకు పొందుతాడు? రక్షణ కొరకే పొందుతాడు. రక్షణ కొరకే పాపం విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతాడు. ఒక రక్షించబడిన విశ్వాసం పడిపోయిన తర్వాత దేని కొరకే మారు మనసు పొందుతాడు, దేని కొరకే తిరిగి సంపూర్ణపడుతు కొరకే తిరుగుతాడు. చాలా మంది మారు మనసు అంటే దుఃఖపడతారు, పశ్చాత్తాపడతారు, అందరితో ఆగిపోతారు. మంచిదే, దుఃఖపడ్డావు, చేసిన తప్పులు బట్టి పశ్చాత్తాపడ్డావు, అంతే కాదు. మళ్ళా డైరెక్షన్ చేంజ్ చేసుకో, ప్రభువైపు తిరుగు, ప్రభువైపు మళ్ళు. ఇది మారు మనసు పొందు. మారు మనసు పొందిన తర్వాత ఏమన్నాడు? మళ్ళా తిరిగి ఆ రోజు చేసేవాడు కదా, ఆ మొదటి క్రియలు, మొదటి ప్రేమతో మొదటి క్రియలు, అదే నీ గురించి. ఎక్కడ బట్టి జ్ఞాపకం చేసుకున్నాము, మారు మనసు పొందము, మళ్ళా తిరిగి ఆ మొదటి క్రియలను ఇలా చేస్తే సంతోషం. అది చేస్తూ ప్రభు ఒక మాట అల్టిమేట్ కూడా ప్రభు వారికి ఇస్తున్నాడు. ఏమంటాడు చూడండి, మళ్ళా చదవండి. నీవు ఏ స్థితిలో ఉండి పట్టు మారు మనసు పొంది అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేనేలా నేను ఎదుకొచ్చి నీ దీపస్తంభమును దాని నోటి నుండి చేస్తావా లేదా? ఇది ఎట్లా ఉందండి? అల్టిమేట్ ఇచ్చాడు ప్రభు. మారు మనసు పొందుతావా? సరే, ఇప్పుడైనా మార్చుకుంటావా? ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటావా? ఇప్పుడైనా తిరుగుతావా? ఇప్పుడైనా అంతా సరి చేసుకుంటావా? ఇప్పుడైనా ఆ మొదటి క్రియల విషయమైన ఆత్మ కలిగి ఉంటావా? సరే, లేకపోతే ఏం చేస్తాడు? తీసేస్తాడు. దీపస్తంభమును నీ నుండి ఎందుకు తీసేస్తున్నాడు? అది దీపస్తంభంలో ఏమైంది? ఇప్పుడు వెలుగు లేదు. వెలుగు లేకపోతే ఎందుకంటే దీపస్తంభం ఇది లైట్ ఉందండి, ప్రొజెక్టర్ చాలా సంవత్సరాలు చేస్తాను, చాలా సంవత్సరాల నుండి వెలుగుతుంది. ఒక రోజు వెళ్ళడం మానేసాను, వెళ్ళట్లేదు. ఏంట్రా ఎందుకు వెలుగులేదు?
చోటు మార్చాడు, అయినా వెళ్ళట్లేదు. ఆర్డర్ మార్చాడు, అయినా వెళ్ళట్లేదు. వాటర్ అది ఏంటో ఉంది, అప్పుడు బ్రదర్ ఏం చేయబోతున్నాడు, వెంటనే ఆ ట్యూబ్ని తీసేస్తుంటే సిస్టర్ గారు అంటారు, ఏంటంటే ఎంత అన్యాయం, ఇన్ని సంవత్సరాలు ఎంత నిజాయితీగా ఎంత వెలిగించింది, ఎన్ని మీటింగ్స్ పెట్టినా మనం దీని దగ్గరికి కూర్చొని ఎంత బైబిల్ చదువుకున్నాం, ఇన్ని సంవత్సరాలు అది వెలిగించింది కదా, ఏదో ఒక రోజు ఇది వెలగకపోతే తీసేస్తావా అంటారా? అంటే బ్రదర్ ఏమంటాడు, ఏమంటారు, మార్చేయాలంటే ఎప్పుడో మార్చాలి, ఎంత త్వరగా. రేపు మన నైట్ మీటింగ్ ఉంది, రేపు నైట్ మీటింగ్లో చీకటి కూర్చుంటావా, రేపు నైట్ మీటింగ్ పెట్టే లోపల ఇది మార్చాలి. కొత్త ట్యూబ్ తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. ఆ ట్యూబ్ను తీసుకున్న ఇన్ని సంవత్సరాలు ఎంత నమ్మకం, ఎంత నిజాయితీ, ఎంత చక్కటి వెలిగించాడు, ఎంత సహాయపడ్డా అని చెప్పి ఆ ట్యూబ్ లైట్కి చక్కటి కవర్ వేసి దాన్ని ఇంత బలంగా ఎక్కడ పెడతారా, ఎక్కడైనా జాగ్రత్త బయలుపరుచుకుంటారా, ఏం చేస్తారు, ఏంటంటే మన 5 సంవత్సరాలు పనిచేస్తే పారేస్తారు. అంత నమ్మకంగా అంత నిజాయితీగా మీకు వెలిగించిందే దాన్ని పని చేయకపోతే పరేస్తారా? తప్పదు. ఎక్కడ పారేస్తారు? చెత్త గొప్పలో విసిరేస్తారు. ఎందుకలా? వేస్ట్. వెలగడం మానేసి నువ్వు మానసు పొందితే సరే, లేనిడలా ఈ దీపస్తంభమును నిద్ర నుండి. ఏంటి దీపస్తంభము తీసుకోవటం అంటే? ఒక్కసారి అని ప్రభు నిర్ణయించుకొని ఆ స్థానిక సంఘంలో తన దీపస్తంభం తొలగించాడు అంటే ఏం పొందండి? సంఘం ఏమవుతుంది? ఇక ఎంత మాత్రం కూడా జీవము గల శక్తి గల దేవుని సంఘంగా అది ఉండదు. సంఘమే కానీ దానిలో జీవం ఉండదు, దాని ప్రభావం ఉండదు, దానిలో దేవుని యొక్క తేజస్సు. చాలా సంఘాలు ఉన్నాయి లోకంలో, బయటకు వెళ్తే చాలా కార్మిక సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలకి ఈ సంఘాలు ఇప్పుడు వరకు ఏముంది? ప్రత్యేకత ఉంది. ఈ సంఘంలో ప్రసన్నత ఉంది, ప్రభు వాక్యం ఉంది, ప్రభు ఆదరణ ఉంది, ప్రభు మాటలు ఉన్నాయి, ప్రభు కార్యాలు ఉన్నాయి, దేవుని వెలుగు ఉంది, దేవుని ప్రజలు ఆనందిస్తున్నారు. అదంతా శక్తి ఉండదు. ఇకబోధ అంటే ఏంటి? ప్రభావం కాబట్టి మానసు పొందు. అది చేయకపోతే ఎందుకు నేను చూడాలి? దేవుని బిడ్డలంగా దేవుని ప్రభావాన్ని కోరుకోకూడదు, దేవుని శక్తిని కోరుకోకూడదు, దేవుని దేశాన్ని కోరుకోకూడదు. ఆయన శక్తితో నింపబడిన వారే, అభిషేకించబడిన వారే, ఆనంద తాలెంతో ప్రభుత్వ హెచ్చింపు ఆవిర్భకే అది చేసుకోవాలా, ప్రభుత్వ దిద్దుకోవాలా, ప్రభుత్వ తిరగాల. ఆ మొదటి ప్రేమతో ఆ మొదటికి చేస్తున్నారా అత్యధికమైన ప్రభావం మన మీద ప్రవహిస్తారు, లేకపోతే తీసేస్తారు. జాగ్రత్త. అల్టిమేట్ ప్రవహిస్తున్నాడు. ఇన్ని క్రియల విషయమే ప్రభు మెచ్చుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు బాగుంది, ఈనాడు ఎట్లనో కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్నావా లేదా? ఆత్మజీవితం ఎట్లా ఉంది? రక్షించబడ్డావు. చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా సంవత్సరాలు మనం జరుగుతున్నాం. దేవుని కొడుకులు వస్తున్న కార్యక్రమం అవెవట్టున్నావు? ఇప్పుడు ఎట్లా ఉన్నావు? నీ బంగారు గాఢకులునే ప్రభు ఆనందించగలుగుతున్నాడా? ఆ విషయమే ప్రభు నేను మెచ్చుకోగలుగుతున్నాడా? లేదు. ఆ రోజుల్లో ఈ సిస్టర్ చాలా బాగుండేది, ఆ రోజుల్లో ఈ వ్యక్తిత్వం బాగుండేది. అప్పుడు ఎంత ప్రేమ ఉండేవాడు. చేస్తున్నాడు, ఇప్పుడు అంత మెకానికలే, ఏదో చేస్తున్నాడు, యాంత్రికంగా చేస్తున్నాడు, ప్రేమతో చేయట్లేదు. నేను రాకపోతే బ్రదర్ ఏమంటాడు, సేవకుడు ఏమంటాడు, సేవకురాలు ఏమంటాడు, వాళ్ళు మెప్పించడానికి వీళ్ళు మెప్పించడానికి వస్తున్నాడు, కానీ నన్ను మెప్పించడానికి రావట్లేదు, నన్ను ప్రేమించి రావట్లేదు. ఇతరుల కొరకే, సంఘం కొరకే, పెద్దల కొరకే, పరిచారకుల కొరకే, వారి కొరకే, వీరి కొరకే ఏదో చేస్తున్నాడు. మెప్పు కోసం చేస్తున్నాడు, హోదా కోసం చేస్తున్నాడు, కానీ నా కోసం చేయట్లేదు. ప్రభు అంటున్నాడా? అల్టిమేట్ వస్తుంది నీకు కూడా. చేసుకుంటావా? సరే. లేకపోతే ప్రభావం తీసేమంటావా? ఏమని నీకు ప్రభావం తీసేస్తే నీకు నాకు లోకానికి తేడా ఏముంది? దేవుని శక్తిని కోల్పోతావు, దేవుని వాక్యాన్ని కోల్పోతావు, దేవుని ఆదరణ కోల్పోతావు, దేవుని యొక్క ప్రేమ పూర్వకమైన సంధింపును కోల్పోతావు, నష్టపోతావు, ఇంకా చల్లారిపోతావు. అది మాత్రము ఉండకూడదు. ప్రభు అవకాశం ఇస్తున్నాడు. కానీ ఇందులో ఎవరు దేవుని బిడ్డలు వాడు అవకాశాన్ని ప్రభావ ఈ విషయంలో సరిదేమో నమ్మకొచ్చుము, తిరిగేదేమో ఆ మొదటి క్రియలు, ఆ మొదటి ప్రేమ కలిగిన వారిని చేస్తామంటే వారి ప్రభు ఏమంటున్నాడు?
జయించువారంటే వారు చెప్పబడిన ఉపదేశంలో ప్రభువుకు లోబడి తమను తాము సరి చేసుకున్నవారు జయించేవాడు. ఒక వ్యక్తి జయించేవాడుగా ఉండాలంటే మొదట ఎలాంటి వాడు ఉండాలా? చెవిగలవాడు. అందుకనే దాని మాట ముందు 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు. చెవిగలవాడుగా ఉంటే జయించేవాడుగా మార్చుకోవాలి. చెవిగలవాడు అనుకోండి, చెవులు ఎవరుకుంటామండి? అందరికి చెవులు ఉంటాయా లేదా? మరి చెవిగలవాడు ప్రత్యేక ఏం చెప్పాలా? ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి ఇలా వచ్చిందనుకోండి, ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకటమే కష్టం. 10 రోజులు వెయిట్ చేస్తే కానీ అపాయింట్మెంట్ దొరకదు. ఈలా దొరికింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇది చెప్పారు, ఇదంటే ఫ్రెండ్ ఏంటంటే ఆయన చాలా బిజీగా ఉంటాడు. ఎక్కడ రాశాడు, 4 రకాల మందులు రాశాడు. పొద్దున వేసుకో, మధ్యాహ్నం వేసుకో, సాయంత్రం వేసుకో. మధ్యాహ్నం వేసుకొని సాయంత్రం తిరుగుడు, సాయంత్రం మధ్యాహ్నం పొద్దున వేసుకో. అప్పుడు చదువు విన్నా వచ్చాడు, ఇంటికి వచ్చాడు. మెడిసిన్ ఉన్నావు, మెడిసిన్ వచ్చిన తర్వాత ఏది ఎప్పుడు వేసుకోవాలి? మధ్యాహ్నం వేసుకోరా, సాయంత్రం వేసుకోవాలి అని అన్నాడు. సాయంత్రం మధ్యాహ్నం వేసుకుంటే ఏమవుతుంది? జబ్బు ఏం చేస్తాడు? ఏమవుతుంది? ఇప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ 10 days ఆగాలి. 10 రోజుల్లో ఈ జబ్బు కొద్దా ముదిరిపోతుంది. వేసుకుంటే ఏమవుతుందో, వేసుకోకపోతే డాక్టర్ ఏమైంది ఇప్పుడు నిన్నాడా లేదా? చదువుతాడు కదా అక్కడ. మరేంటి వాడి చెవి గలవాడు అనొచ్చా? అన్నే చెవులు ఉన్నాయని. ఇంకొకడైతే వెళ్ళాడు, తను చెప్తున్నాడు, డాక్టర్ సార్ మీ మాట ఎక్కడ వస్తున్నాం సార్, మార్నింగ్ వేసుకున్నాం కదా, ఈ బ్రేక్ఫాస్ట్ ముందు చేసుకోవాలి. పదే అడిగారు, బ్రేక్ఫాస్ట్ ముందు వేసుకోవాలి బాబు, పరగడుపున వేసుకోవాలి. ఇది మధ్యాహ్నం పెట్టుకున్నాడు, ఇంటికి వచ్చాడు, మెడిసిన్ ఇస్తున్నాడు, దాని మీద రాసుకున్నాడు, ఇంట్లో చెప్పాడు, చక్కగా వాడాడు, దెబ్బలు తగ్గిపోయాడు. వీడేమంటారు? ముదుగలవాడిని చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట. కాబట్టి చెవి గలవాడు విన్నవాడు ఏమవుతాడు? జయించువాడు అవుతాడు. జయించువానికి ప్రవేశ బహుమానం ఏంటి? పరదేశంలో జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు పరదేశాన్ని వారు ప్రవేశిస్తారు. పరదేశ్ అనేది కొత్త నిబంధన గ్రంథంలో 3 సార్లు రాయబడింది. ఇక్కడ ఒకసారి, తర్వాత పరదేశ్ ఎక్కడ రాయబడింది? యేసు సిలువ దుమ్ముతాడు కదా, 7 నీవు నాతో కూడా పరదేశంలో. 3వ సందర్భం ఎక్కడ రాయబడింది? 2 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం. పరదేశంలోనికి కొనుక్కోబడి వచ్చారు నింపశక్తిగా అనే మాటలు విన్నాడు. 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఎవరైనా ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఎవరో వ్యక్తి అంట. అసలు అనుభవం ఎవరిది? ఆయనది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సాక్షాత్తు పరదేశ అనుభవం వెళ్ళినవాడు. కానీ ఏం చేస్తున్నాడు? తను తాను దాగుంటాడు. ఎంత నేర్చుకోవాలండి? కొద్ది దానికే మనం ఎగిరెగిరి పడుకోవాలి, గొప్ప వారిని చూపించుకుంటాం. సాక్షాత్ పరదేశ అనుభవం కలిగినవాడు, 3వ ఆకాశం కొనుక్కున్నవాడు, మీరు కాదంటున్నాడు, దాగి ఉంటాడు, తప్పించుకుంటున్నాడు. వాటికే మూడవాడు. ఎంత గొప్ప దీనత్వం దేని బిడ్డగా నేర్చుకోవాలా. అపోస్తలుడైన పౌలు మంద విషయమై జాగ్రత్త పడేవాడు, ధన విషయమై జాగ్రత్త పడేవాడు. ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేసుకునేవాడు కాదు, దాగి ఉండేదానికి ప్రయత్నించేవాడు. యేసు ప్రభువును చూపిస్తూ వచ్చాడు. ఆయన దాగుతూ ప్రభువును లోకానికి బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి 3 సందర్భాలు. పరదేశం అంటే ప్రభు ఎక్కడ నివసిస్తాడు? Where God lives, the place is called paradise. ప్రభు ఎక్కడ నివసిస్తే అదే పరదేశం. పరదేశం ఏమిస్తాడు ఆయన? జీవ వృక్ష ఫలములు. ఒకనాడు మానవుడు పాపం చేసినప్పుడు ఈ జీవ వృక్ష ఫలం తినే భాగ్యాన్ని కోల్పోయాడు. ఏదైనా తోటలో ప్రభు అన్ని ఫలవృక్షాలు ఇచ్చినప్పుడు 3 భాగాలు వేసుకోవచ్చు. ఒకటేమో జీవవృక్ష ఫలము, రెండవది మంచి చెడు తెలివినిచ్చు, మూడవది మిగిలిన అన్ని కూడా మిగిలిన వృక్ష ఫలాలని ఒక భాగం చేసుకోవచ్చు. ప్రభు అయితే ఒక్కదాన్ని తినొద్దన్నాడు. దేన్ని తినొద్దన్నాడు? మంచి చెడు తెలివినిచ్చు చెట్టు యొక్క వృక్ష ఫలమును. అంటే దాని అర్థం ఏమిటి? జీవ వృక్ష ఫలమును
తినవచ్చు. ఆ రోజు ఆదాము జీవవృక్ష ఫలాన్ని తింటే అవ్వ తింటే ఎంత బాగుండేది. తినవలసింది తినదగింది తినకుండా తినకూడని తింటాం వల్ల ప్రభు ఏం చేశాడు, వాడిని ఈ జీవవృక్ష ఫలములకు దూరం చేశాడు. ఎక్కడ తింటాడని చెప్పి అసలు వాడిని తోటలో నుండి వెళ్ళగొట్టాడు, కోల్పోయాడు. ఎవరైతే జయించే వారు ఉంటారో వారి ప్రమించే వాగ్దానం ఏంటి, జీవవృక్ష ఫలములు. సోదరా సోదరి, ఎంత గొప్ప వాగ్దానం ప్రభు చేయబోతున్నాడు, ఎంత గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. నీవే కానీ ప్రభుత్వం సరి చేసుకుని మొదటి ప్రేమతో మొదటి క్రియలు చేస్తుంటే ప్రభు సంతోషం తీసుకొస్తే జీవవృక్ష ఫలంలో నీకు ఇస్తాడు. అయితే గమనించు, ఎప్పుడో పరదేశకి వెళ్ళినప్పుడు, ప్రభు రాజ్యానికి వెళ్ళినప్పుడే కాదు, భూమి మీద కూడా ఈ లోకంలో కూడా దేవుని కొరకే నువ్వు సాక్షిగా జయించేవాడు ఉంటే ఈ భూమి మీద కూడా జీవవృక్ష ఫలములు పోలిన శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు ప్రభు ఇస్తాడు. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. సామెత గ్రంథంలో చూస్తే 4 అనుభవాలు జీవవృక్ష ఫలాన్ని మనం చూపిస్తుంది. చూడండి 3వ అధ్యాయం సామెత గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 18వ వచనం. దాన్ని అవలంబించే వారికి ఏంటి దాన్ని అంటే ఏంటంటే ప్రతిగా దాని వస్తుంది. పైన కూడా దాని కదా, దాని త్రోవల నీవు, దాని మార్గంలో, దాని ఎడం చేతిలో ఏంటది దాని కుడి చేతి ఏంటి జ్ఞానం. 11వ వచనం, జ్ఞానము సంపాదించిన వాడు. కాబట్టి దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షం ఏం చూపిస్తుందంటే దేవుడిచ్చే జ్ఞానము. రండి 11వ అధ్యాయం 30వ వచనం. 11వ అధ్యాయం, నీతిమంతుల ఇచ్చి ఫలము. ఇక్కడ అధ్యాయంగా మనం గమనిస్తే దేవుడిచ్చే నీతి అది జీవవృక్ష ఫలంతో ఈ లోక సంబంధమైన నీతి దేవుడికి అసహ్యమైనది, మురికి గుడి లాంటిది. కానీ దైవికమైన నీతి జీవవృక్ష ఫలంతో సమానంగా. 15వ అధ్యాయం రండి, 13వ అధ్యాయం 12వ వచనం. సిద్ధించిన మనోవాంఛ. నీకు చాలా వాంఛలు ఉండొచ్చు, ఆశలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, ఇట్లా ఉండాలి, అలా ఉండాలా, ఎంతో ఉండాలా, మంచి ఆత్మ సంబంధమైన కోరికలు ఉండొచ్చు. అయితే నీ మనోవాంఛ సిద్ధించినప్పుడు ఏమవుతుంది, నీకు ఎంత తృప్తి వస్తుంది, ఎంత సంతోషం అవుతుంది. సిద్ధించిన మనోవాంఛ. ఏదేదో కట్టాలనుకుంటున్నావు, ఏదో చేయాలనుకున్నావు, బిడ్డల విషయం కూడా ఎంతో గొప్ప ప్లాన్స్ కలిగిన వాడు ఉన్నావు, సంఘం విషయం ప్లాన్స్ కలిగిన, పచ్చడి విషయం ప్లాన్స్ ఉన్నాయి నీకు. నీ మనోవాంఛను సిద్ధించిన తర్వాత నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నీ వాంఛను ప్రవర్తించినప్పుడు అది ఏమవుతుంది, ఏం చూపిస్తుంది, జీవవృక్షపు ఫలం యొక్క 15వ అధ్యాయం రండి, సామెత గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. సాత్వికమైన నాలుకలో సాత్వికత, ఇది జీవవృక్షమే. ఎందుకంటే నాలుక తెచ్చే నష్టం మాట్లాడతారు. దేన్ని క్యాప్చర్ చేయగలదని నాలుక. 18వ అధ్యాయం రండి, సామెత గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు దాని ఎందుకు ప్రీతి పడేవారు. జీవాన్ని కానీ మరణంగా కావాలంటే దేని వశము, నీ నాలుక ద్వారా జీవమే రాగలాగిన, నీ నాలుక ద్వారా సమృద్ధి అయిన జీవమే బయలుపడలాగిన అటువంటి సాత్వికత ప్రవచించి జీవవృక్షకు అనుభవిస్తాడు. కాబట్టి ప్రవచించే జ్ఞానము, ప్రవచించే నీతి, ప్రవచించే సంతృప్తి పాపం నీ 4 విషయమే చెప్పే వేణు జీవవృక్ష అనువాదిస్తుంది. కాబట్టి జయించేవారు సోదరు నేను వారు ప్రభుత్వం నిపిస్తారు. ఈ స్థానిక సంఘము వార్షికోత్సవ సందర్భంలో కూడి వచ్చిన మన గురించి ప్రభు ఇచ్చే అసెస్మెంట్ ఏంటి, ఏబిఎస్లో ఉన్న లోకల్ చర్చ్ గురించి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో ఇక్కడ చాలా చాలా బాగుంది, ఇక్కడైతే నేను తప్పుని మీద అయితే పర్లేదు, దానికి ఒక సొల్యూషన్ చెప్తున్నాను. ఈ 3 పనులు జయించబడవుతావు, నీ కొరకే నేను జీవవృక్ష ఫలాలు అనుభవానికి ఇస్తానంట. కాబట్టి దేని పిల్లరా ఈ రాత్రి వాక్యకులు మనం ఎట్లా ఉన్నా తొలి దినాలు ప్రభుత్వం అనేకుల ప్రేమ అట్లా ప్రభుత్వం ధన్యుడు ధన్యుగా. దీన్ని బట్టి ప్రభుత్వం ఎంతో ఆనందం, దీన్ని బట్టి స్థానిక సంఘంకు ఎంతో క్షేమం. లేదు బ్రదర్, ఆ రోజు గోల్డెన్ డేస్ లేదు, అప్పుడున్న పట్టుదల నాకు లేదు,
చేయాలి కాబట్టి చేస్తున్నాను. అప్పుడు పరిశుద్ధ దృష్టి ఉండదు, చాలా ఇష్టానుసారం మాట్లాడుతున్నాను, ఇష్టానుసారం చూస్తున్నాను, గంటలు టీవీలో చూసి నా సీరియస్గా చూస్తున్నాను. లేదు లేదు, నా బంగారు గుడాళ్ళు ఉన్నంత ఎక్కడే అయితే గాళ్ళలాగా చూపిస్తున్నాను. అట్లా ఉన్న సౌదరి ప్రభు నీకు కష్టపడి ఇస్తున్నాడు. మారుమనసు పొందితేనే ప్రభావం నిన్ను పోకముందే సహోదరుడు ఈనాడు ప్రభు సర్వీసుకో. ఆ ప్రభా తొలి ప్రేమ కలిగిన వాడిని తొలి కార్యాలు చేయడానికి నాకు సిద్ధపరిచాడు. అంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. 1981లో 82లో కాన్వకేషన్లో ఇదే టీం మీద ఒక స్నానం వచ్చింది. ఆది ప్రేమను విడిచిపెట్టితివా అందుగా తీర్చుదా. ఆ చివరి వచనం చాలా బాగుంటుందండి. చివరి వచనంలో చాలా హెచ్చరిక ఉంది. ఎంత చక్కటి మాట అన్నాడంటే, నీదు దీపము ఇంకా ఇలాలో ఆరిపోక ముందే, నీ దీపం ఉంది ఈరోజు కానీ ఆరిపోకముందే ఎరిగి ఆ వర్షం పాడినామంటే నాకు పాట పుస్తకిస్తారు. దాన్ని మోకరించండి. ప్రార్థనాపూర్తిగా ఈ వర్షం పాడుతున్నా. ప్రభా నా దీపం ఇంకా ఈ లోకంలో ఆరిపోకముందే, ప్రభా నీ సజ్జుడు ఉండగానే, ప్రభా క్షేమకరమైన స్థితిలో ఉండగానే నీ వాక్యానికి నేను లోబడతాను ప్రభా, సరి చేసుకుంటాను ప్రభా. నా యుద్ధ నుండి ఈ దీపాన్ని తొలగించద్దు ప్రభా, నన్ను బలపరచు. జీవ వృక్ష ఫలమైన అనుభవాలు, నీదైన జ్ఞానము, నీతి, ఆ తృప్తి నా బ్రతుకులు ప్రభా నాకు కావాలి. దానికి నన్ను సరి చేసుకో ప్రభా, నీకు అప్పగించుకుంటానని ఈ వచనం పాడుకొని ప్రార్థన పొందుతాం. 536 పాట సంఖ్య 536 చివరి వచనం ఒకసారి పాడతామండి. చివరిగా దేవుని ఆశీర్వాదం తీసుకువెళ్ళక ముందు ఒక ప్రకటన ఉంది. దేవుని యొక్క విలువైన మాటలు, బంగారం కంటే విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు వినడానికి బంగారు తల్లిగా మా మధ్యకి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సహోదరులు చెప్తూ వచ్చారు, బంగారం చాలా మా బంగారాలు అంటే దేవుని వాక్యము నేను బంగారం కంటే శ్రేష్టమైనది. మనమే బంగారం కాదు కానీ దేవుని మాటలు ఇంకా శ్రేష్టమైనది. ఆ విలువైన మాటలు ఇంకా చదువుకుంటే ఇంతకు వందనాలండి. ఇక్కడ చేరినటువంటి వారందరికీ ప్రేమ నుండి ఏర్పాటు చేసామండి. అయితే మనవి దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, స్త్రీ వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సంఘానికి చెప్తూ వస్తున్నాం. వారిని గైకొంటలేదు. మనం వాకలుగా ఉంటే మీరు ఎవరు మొదటి వరుసలో దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి వారికి అవకాశం ఇవ్వాలని నేను మనవి చేస్తున్నానండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం దేవుడు సంఘం ద్వారా ఏర్పాటు చేయబడిన గ్రామీణలో సంతోషంతో పాల్గొంది
తిరిగి మనకు రాత్రి ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దేవదాసులు యోహాన్ గారు ప్రార్థన. జాన్ బాబు గారు నడిపిస్తారు. ఆశీర్వాదం గమనించండి. మన సంఘాల్లో ఎన్నో వర్తమానాలు వింటున్నాం. ఉదయకాలం ఆరాధనలో కూడా మన సంఘంలో దేవుని మాట్లాడారు. ఈరోజు సాయంకాలం కూడా దేవుని యొక్క వాక్యం ఎవరి గురించి చెప్పాడు? దేవుడు ఎవరి గురించి మాట్లాడాడు? నా గురించి మాట్లాడాడు. వ్యక్తిగత అనుభవం కూడా ప్రార్థన చేసుకోండి. స్త్రీలు ముసుకేసుకోండి, ప్రార్థన ఏకీభవించాలి. ఈ రాత్రి దేవుడు నీతో నీ లోటుల గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమైనా స్పందన కలిగిందా? ఈ రాత్రి ఈ కోరిక రావటం వల్ల ఆత్మీయమైన ప్రయోజనము నీకు కలిగిన అనుభవం నీకు ఉన్నదా? ఎన్నో పరీక్షించుకో, తను తాను పరీక్షించుకోవాలి. నా ప్రియ స్నేహితుడా, బంగారం లాంటి భవిష్యత్తుని దేవుడు మన చేతిలో వచ్చాడు. మనం దేవుని చేతిలో ఉన్నాం. కానీ ఎన్నో పరిస్థితుల్లో ఈ లోకం ఆకర్షించబడేటప్పుడు మనం తప్పిపోతూ వచ్చినాం, మనము వదులుకుంటూ వచ్చినాం. పూర్తిగా కోల్పోయేది కానీ నువ్వు విడిచిపెట్టుతూ వచ్చినావు. కనుక నా ప్రియ స్నేహితుడా, ప్రేమతో ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. బుదిగాంతి నివాసులారా నా వైపు చూసి రక్షణ పొంది అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీ హృదయం దేవుని చిత్తములకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడుతున్నావా? దేవునికి అనుకూలమైన జీవితం జీవించడానికి, దైవ స్వభావంలోనికి మార్చబెట్టడానికి, నీ జీవితాన్ని అప్పగించుకోవడానికి ఏమైనా ఇష్టపడుతున్నావా? గమనించు, ప్రశ్నించుకో. మార్చుకోవడానికి ఇష్టపడితే నీ యొక్క ధన్యురాలు మరొకరు ఉండరు. నీ భాగ్యం ఎంత గొప్పది అని నిన్ను గురించి చెప్పిన మాట వాగ్దానం నీ చూపులు నెరవేర్చు. రాత్రుల్లో నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు చిత్తములకు అప్పగించుకో. ప్రభు ఆనందించే జీవితం, ప్రభువులను ఆనందించే జీవితాన్ని సంపాదించుకో. దేవుడు నిన్ను దీవించుగా. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ప్రియ పరులకు తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నినామముల కంటే అత్యున్నతమైన నినామం బట్టి మా ఉదయపూర్వక వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభు. ఉదయకాలం ప్రభు దినములు మీరు మాకు అనుగ్రహించిన ధన్యకరమైన ఉదయపూర్వక వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభు. మళ్ళా రాత్రికాల సమయంలో మీ పాదుపేట మీద సాగిపడటానికి చూపించిన అనుమతి కూడా వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభు.
మీరు ప్రేమిస్తున్న దాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. ఈ చిన్న పల్లెలో నీ ఉన్నతమైన దర్శనాన్ని, నీ దీపస్తంభాన్ని, సీయోను ప్రభావ మీరు ప్రతిష్ఠించిన దాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం. ప్రభు గత 16 సంవత్సరాలు కాపాడి 17 సంవత్సరాల్లో ప్రభు మీరు అనుమతించిన దాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాను. మీ దాసుని మీరు అభిషేకించి ప్రభు ఈ స్థలం నిలబెట్టి మీరు వారికి విధానం అంతటి బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభు భక్తుల జ్ఞాపకం చేసుకుని ప్రతి నీ ఆత్మాని సన్నిధి నీ ప్రసన్నత ఈ స్థలం వచ్చిన దాన్ని బట్టి వందనములు స్తోత్రములు. ప్రభు ఎఫెసు సంఘాన్ని గురించి మాతో స్పష్టంగా మీరు మాట్లాడుతున్నాను బట్టి వందనములు స్తోత్రములు. దాని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రభు మీరు మా కొరకు విడిచి పట్టిస్తారు అనే బట్టి వందనములు స్తోత్రములు. అదే రీతిలో ప్రభు కలిగిన లోటు కూడా మాకు వివరిస్తూ వచ్చారు. దాన్ని మేము సరి చేసుకుని, చెక్క చేసుకుని, ఒప్పింపు చేసి నన్ను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ పడిపోయినామో మేము జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లుగా మీ కృపా ద్వారా తెరవచ్చమని మనం చేస్తున్నాను. ప్రభు సహాయం చేయండి. ఆ విధంగా ప్రభు మేము పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి నన్న ప్రభావం చేరినప్పుడు దాని ప్రభావం మీరు మాకు ఇచ్చే బహుమానం ఉన్నతమైందని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. చెవిగలవాడు నిన్నుగాక మాట్లాడుతూ వచ్చారు ప్రభు. అందుకని మీలో ఎవరికైనా చెవులిండినే వారికి మాట్లాడుతున్నారు ప్రభు. మా జీవితంలో నీ హృదయములు నా ప్రభు వాక్యము మా హృదయంలో వదిలిపరుచుకున్నట్లు సహాయం చేయండి. నీ బంగారమైన మాటలు మాకు విడిచి వడ్డిస్తూ వచ్చారు. మేము ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ ఓడిపోయినామో మన దాన్ని సరి చేసుకుని చక్క చేసుకుంటానికి నీ కృపా ద్వారా తెరవచ్చేయమని కూడా నీ పాలను ఆశ్రయిస్తున్నాను. సహాయం చేయండి. నీ దాసులు అలాంటి ప్రభావం స్తోత్రములు. దాసులు ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచి సహవాసంలో మీరు వాడుకునే విధానం బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లించుకుందాం. కుటుంబ కొరకు బిడ్డల కొరకు వందనములు స్తోత్రములు చెల్లించుకుందాం. ఈ దీపస్తంభాన్ని మీరు ఏ విధంగా ప్రభు మీరు వెలిగించిన దాన్ని బట్టి వందనములు స్తోత్రములు. ఇంకా రానున్న కాలంలో అత్యున్నతంగా నీ కొరకు, నీ మాట కొరకు ప్రజలైనట్టుగా సహాయం చేయండి. ఇంకా అనేక నూతన ఆత్మలు చేర్చబడినట్టుగా సహాయం చేయమని నీ పాలన ఆశ్రయిస్తున్నాం. సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికరంగా ఆశ్చర్యకరంగా చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని బిడ్డల కొరకు రక్షణ అనుగ్రహించమని మనం చేస్తున్నాం. దీన్ని తిరిగి వారు సమకూర్చుకున్నట్లుగా కొరకు చూపించండి. ముందుగా రక్షించబడిన బిడ్డలను ప్రభావ వారి జీవితంలో ప్రభావ మారు మనసు పొంది ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ ఓడిపోతున్నామో తిరిగి సమకూర్చుకున్నట్టు కూడా నీ కృపా ద్వారా తెరవచ్చమని మనం చేస్తున్నాం. సహాయం చేయండి. మీ కార్యాలు నెరవేర్చమని నీ పాదములు ఆశ్రయిస్తున్నాం. ప్రభు మీ కనికరములు, మీ కృప, నీ వాక్యాలత ఈ స్థలం నుంచి మనం చేస్తున్నాం. నీవు 7 దీపస్తంభంలో సంచరించిన దేవుడు ఈ స్థలంలో కూడా సంచరించి నీ కార్యాలు నెరవేర్చడం మనం చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ నీ పాదములు ఆశ్రయిస్తూ ఎంతవరకు మీరు జరిగించిన కార్యాలన్నీ పెట్టడంలో ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రములు. యెషయా 27:3 ప్రకారం ప్రభు మీరు కాపు చేస్తూ నీరు కడుతూ ఎవరో నీరు లేకుండా దివారాత్రులు మీరు కాపాడే విధానం అంతటి బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లించుకున్నారు. రాబోయే కాలంలో ఇంకా నీ మైండ్ వరకు అడగనట్లుగా ఈ కృపా ద్వారా తెరవచ్చమని మనం చేస్తూ ప్రియ ప్రభు రక్షకుడును మన మిగిలిన సమయంలో ఆశ్చర్యకరంగా చేయండి. ఇందు సమయం ఆశ్చర్యకరంగా చేయండి. నీ బిడ్డైన వాళ్ళని తోడుకుని వచ్చిన దాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రములు. మన తిరిగి ప్రాణాల కొరకు వాళ్ళని సిద్ధపరచమని మనం చేస్తూ మరోసారి నీ దాసుని ప్రత్యేకంగా స్థలంలో ఉంచిన దాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రములు. వందన పరిచయ కొరకు ప్రభు బల వాడుకను మనం చేస్తున్నాం. బలహీనతలో, శక్తిలో ఈ సంపూర్ణమైన పరిపూర్ణమైన క్షేమం భద్రత ఇచ్చి నడిపించి మనం చేస్తూ ఈ సహాయం కోరుకుంటూ ప్రియ ప్రభు రక్షకుడును యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి విపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం సమానం ఇప్పుడెప్పుడు మనందరికీ, మరి ముఖ్యంగా సీయోను నివాసులు, దేవుని సేవకులు సదాకాలం